ప్రార్థన చేసుకుని ఈరోజు ఆదివారం ఆరాధన ప్రారంభించుకుందాం. రాగలిగిన మన అంతరమును మోకాళ్ళు వంచి రెండు చేతులు కూడా పైకెత్తి ప్రభువుని స్తుతిస్తూ దేవుని సహాయము ఈరోజు మీకు నాకు రాబోచిన బిడ్డలకు ఏమైతే మనం ప్రార్థన కోరి ప్రభు సహాయాన్ని వేడుకుంటున్నాము అలాగున దేవుడు దయచేలాగున విశ్వాసంతో మనం ప్రభువుని కనపరుచుకుందాం. స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా, స్తుతులు నాయనా, స్తుతులు తండ్రి, స్తుతులు నాయనా, స్తోత్రం 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 స్తోత్రాలు యేసయ్యా, స్తోత్రాలు ప్రభు, స్తోత్రాలు నాయనా. యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు స్తోత్రాలు ప్రభు. వందనాలు నాయన, వందనాలు వందనాలు వందనాలు. సర్వాధికారము, సర్వశక్తి, మహిమయు ఘనతయు ప్రభావాలు కలిగిన పరిశుద్ధుడు అయిన పరలోకమందున్న దేవ సృష్టికర్త, మీకు స్తోత్రాలు 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 నాయన. గతము గడిచిన ప్రతి విధమైన కాలములు సమయములందు మీ అపారమైన కృప చేత సంరక్షించబడిన వారముగా తండ్రి, మీ లేఖనములను మీకున్న శక్తిని నమ్మగలిగిన ప్రజలముగా మాకున్న ప్రతి అవసరాల కొరకే విశ్వాసముతో ప్రార్థన చేయగలుగుతున్న ప్రజలముగా ప్రభు, ఈరోజు ఆదివారం సజీవ లెక్కలు ఉంచబడి మా దేవుడిగా, మా ప్రభువుగా, మా రక్షకుడుగా, మా విమోచకుడుగా నాయన తండ్రి మీ సన్నిధానంలో చేరి ఇలాగున సంఘము గణపరచుతుంది ప్రభు. మీ సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాం. కూడి వచ్చిన నీ పిల్లలను అయా నన్ను సంఘమునంతటిని జ్ఞాపం చేసుకోండి. సమస్తం ఒక క్రమమైన విధానములో మర్యాదగా మీకు ఘనత తెచ్చేటట్లుగా మేమందరమును నీ మందిరములో ప్రభు మసులుకుంటానికి మీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు దయచేయండి. అలాంటి నడిపింపు, అలాంటి నడవడిక మాకు దయచేయండి. పిల్లలు పాటలు పాడుచున్నప్పుడు తండ్రి వాళ్ళందరూ విశ్వాసమును కూడగట్టుకుని ప్రార్థనలు పాడి నేను గణపరిచే భాగ్యం దయచేయమని మనం చేసుకుంటున్నాం. అలాగనే ప్రభా స్తుతి వాక్యము నాయనా, ఆరాధన ప్రభు, వాక్య పరిచర్య ప్రభు బలారాధన, నీ బిడ్డలు అర్పించే కానుకలు నాయన అన్నిటి అందు కూడా సహాయం చేయండి. ఈ రాత్రి 8 గంటల నుంచి నాయన మరి 12 గంటల వరకు జరిగే తండ్రి రాత్రి ప్రార్థన కూడికను కూడా జ్ఞాపం చేసుకోండి. సంఘాన్ని మమ్మలను సిద్ధం చేయండి ప్రభు. నాలో మాలో ఎలాంటి అనాలోచన రాకుండా ప్రభు దేవా, నీ సన్నిధిలో మా భక్తిని, మా విశ్వాసాన్ని మీ ఎదుట కనపరుచుకునే భాగ్యం మాకు దయచేయండి. గొప్ప కార్యాలు చేయండి, అద్భుతాలు చేయండి, ఆశ్చర్యమైన కార్యాలు చేయి ప్రభా. రోగులను స్వస్థపరచండి, దెయ్యాలను వెళ్ళగొట్టండి. సమాధానము లేని ప్రజలకు యేసుక్రీస్తు నామములో సమాధానము దయచేయండి. మాలో ఉన్న ప్రతి పేదరికాన్ని నుండి తప్పించి ప్రభా శ్రేష్ఠులుగా చేయండి, ఆరోగ్యవంతులుగా చేయండి ప్రభా. దైవ సంబంధమైన పిల్లలముగా ఈ భూమి మీద బ్రతికే మంచి జీవితాలు మాకు దయచేయండి. నన్ను నేను మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చూసి ముచ్చటగా నన్నే చేసావా ఓ బల్ల 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 ఓ దేవా, మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చటగా నన్నే చేసావా. నీ రూపం నాకిచ్చుడే గొప్పగా ఉన్నదయా, జీవాత్మానలో నింపగయే జీవిగా నైతినయా. నీ రూపం నాకిచ్చుడే గొప్పగా ఉన్నదయా, జీవాత్మాన
సమయము లేదు గడచిన కాలం రాదు, సమయము లేదు గడచిన కాలం రాదు. ఈ క్షణమే నీకై ప్రాణం పెట్టిన యేసుని తెలుసుకో, నీకై చేతులు చాచిన దేవుని చేరుకో. నీకై ప్రాణం పెట్టిన యేసుని తెలుసుకో, నీకై చేతులు చాచిన దేవుని చేరుకో. సమయము లేదు గడచిన కాలము రాదు, సమయము లేదు గడచిన కాలం రాదు. నిజ దేవుని ఎరుగని జీవితము ఎంత కాలమైనా దాని వైభవము దుఃఖమురా. విశ్వాసము లేని నీ క్రియలు ఎంత గొప్పవైనా అవి చివరకు మృతువవురా. నిజ దేవుని ఎరుగని జీవితము ఎంత కాలమైనా దాని వైభవము దుఃఖమురా. విశ్వాసము లేని నీ క్రియలు ఎంత గొప్పవైనా అవి చివరకు మృతువవురా. నేతగాని నాడే కన్నా గాలికే గురు పొట్టు కన్నా, నేతగాని నాడే కన్నా గాలికే గురు పొట్టు కన్నా వడి వడిగా గతిస్తున్నది జీవితం. ఫలము లేక నశిస్తున్నవి క్రియలు, వడి వడిగా నశిస్తున్నది జీవితం. ఫలము లేక నశిస్తున్నవి క్రియలు. తెలుసుకోనేస్తమా నీ దినముల అంతము ఎట్లుందని, తెలుసుకోనేస్తమా నీ దినముల అంతము ఎట్లుందని. సమయము లేదు గడచిన కాలం రాదు, సమయము లేదు గడచిన కాలం రాదు. జీవాత్ముడు లేని దేహము ఎంత అందమైనా అది మట్టిలో కలసీమన్నవురా. ప్రాణదాత ఎరుగని ఆయువు దీర్ఘకాలమున్నా అది గాలికి రాలి గడ్డి పువ్వేరా. జీవాత్ముడు లేని దేహము ఎంత అందమైనా అది మట్టిలో కలసీమన్నవురా. ప్రాణదాత ఎరుగని ఆయువు దీర్ఘకాలమున్నా అది గాలికి రాలు గడ్డి పువ్వేరా. అడవి గడ్డి పూచ కన్నా ఉనికి లేని పువ్వు కన్నా, అడవి గడ్డి పూచ కన్నా ఉనికి లేని పువ్వు కన్నా వేగమే మట్టిగా మారుతున్నది దేహము. త్వరగా వాడిపోవుచున్నది ఆయువు, వేగమే మట్టిగా మారుతున్నది దేహము. త్వరగా వాడిపోవుచున్నది ఆయువు. తెలుసుకో సోదరా బ్రతుకుట క్రీస్తైతే చావుట మేలని. తెలుసుకో సోదరా బ్రతుకుట క్రీస్తైతే చావుట మేలని. సమయము లేదు గడచిన కాలం రాదు, సమయము లేదు గడచిన కాలం రాదు. ఈ క్షణమే నీకై ప్రాణం పెట్టిన యేసుని తెలుసుకో, నీకై చేతులు చాచిన దేవుని చేర్చుకో. నీకై ప్రాణం పెట్టిన యేసుని తెలుసుకో, నీకై చేతులు చాచిన దేవుని చేరుకో. సమయము లేదు గడచిన కాలం రాదు, సమయము లేదు గడచిన కాలం రాదు. హల్లెలూయా. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నీచము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడు యెహోవాను
సన్నుతించెదన్ నీచము ఆయన కీర్తి నా నోట నుండు అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను ఆరాధనాపను స్తుతించుట మానను స్తుతించుట మానను నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్ నీచము ఆయన కీర్తి నా నోట నుండు నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్ నీచము ఆయన కీర్తి నా నోట నుండు కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన కన్నీళ్ళే పానములైన కఠిన దుఃఖ బాధలైన స్థితిగతులే మారిన అవకాశం చేజారిన మారదు యేసు ప్రేమ నిజుడైన తండ్రి ప్రేమ 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్ నీచము ఆయన కీర్తి నా నోట నుండు నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్ నీచము ఆయన కీర్తి నా నోట నుండు ఆశలే సమాధి అయిన వ్యాధి బాధ వెల్లువైన అధికారం ఒప్పుకొని రక్షణకై ఆనందించును ఆశలే సమాధి అయిన వ్యాధి బాధ వెల్లువైన అధికారం ఒప్పుకొని రక్షణకై ఆనందించును నాదు మనసు నీ మీద ఆనుకొనకవా నాదా నాదు మనసు నీ మీద ఆనుకొనకవా నాదా పూర్ణ శాంతిని పొంది నిన్నే కీర్తింతును పూర్ణ శాంతిని పొంది నిన్నే కీర్తింతును అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను ఆరాధనాపను స్తుతించుట మానను స్తుతించుట మానను నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్ నీచము ఆయన కీర్తి నా నోట నుండు నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్ నీచము ఆయన కీర్తి నా నోట నుండు సంకల్పాన పిలుపండి నిన్నే ప్రేమించినకు సమస్తము సమకూడి మేలుకై జరుగును సంకల్పాన పిలుపండి నిన్నే ప్రేమించినకు సమస్తము సమకూడి మేలుకై జరుగును ఏ సరూప్యము నేను పొందాలని యేసుని సరూప్యము నేను పొందాలని అనుమతించినాయి విలువైన సిలువకై అనుమతించినాయి విలువైన సిలువకై అంతా నా మేలుకే ఆరాధన యేసుకే అంతా నా మంచికే తన సిద్ధమునకు తల వంచితే తన సిద్ధమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట
మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నీచము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నీచము ఆయన కీర్తి నా నోట నుండు. నీవు చేయునది నాకిప్పుడు తెలియదు, ఇక మెదట నేను తెలుసుకుందును. నీవు చేయునది నాకిప్పుడు తెలియదు, ఇక మెదట నేను తెలుసుకుందును. ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే, ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే, అభ్యసించిన నీతి సమాధాన ఫలమే, అభ్యసించిన నీతి సమాధాన ఫలమే. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నీచము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నీచము ఆయన కీర్తి నా నోట నుండు. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచి, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. హల్లెలూయా. వేకువనే లేచి యేసయ్య పాదాలు పట్టి, ఎలుగెత్తి ఏడ్చి కన్నీటితో పాదాలు తుడచి. వేకువనే లేచి యేసయ్య పాదాలు పట్టి, ఎలుగెత్తి ఏడ్చి కన్నీటితో పాదాలు తుడచి. ఆరాధన ఆరాధన నా యేసురాజుకు ఆరాధన, ఆరాధన ఆరాధన నా కన్న తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసురాజుకు ఆరాధన, ఆరాధన ఆరాధన నా కన్న తండ్రికి ఆరాధన. వేకువనే లేచి యేసయ్య పాదాలు పట్టి, ఎలుగెత్తి ఏడ్చి కన్నీటితో పాదాలు తుడచి. వేకువనే లేచి యేసయ్య పాదాలు పట్టి, ఎలుగెత్తి ఏడ్చి కన్నీటితో పాదాలు తుడచి. మూడవ జామున లేచి మోకాళ్ళను వంచి, చేతులెత్తి శృతి చేసి నన్ను నేను మరచిపోయి. మూడవ జామున లేచి మోకాళ్ళను వంచి, చేతులెత్తి శృతి చేసి నన్ను నేను మరచిపోయి. యేసుని సేవించుట కన్నా ఏమున్నది నాకు, యేసుని సేవించుట కన్నా ఏమున్నది నాకు. యేసయ్య చింత నాకు చింతలేని లేదుగా, యేసయ్య చింత నాకు చింతలేని లేదుగా. ఆరాధన ఆరాధన నా యేసురాజుకు ఆరాధన, ఆరాధన ఆరాధన నా కన్న తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసురాజుకు ఆరాధన, ఆరాధన ఆరాధన నా కన్న తండ్రికి ఆరాధన. వేకువనే లేచి యేసయ్య పాదాలు పట్టి, ఎలుగెత్తి ఏడ్చి కన్నీటితో పాదాలు తుడచి. వేకువనే లేచి యేసయ్య పాదాలు పట్టి, ఎలుగెత్తి ఏడ్చి కన్నీటితో పాదాలు తుడచి. పేరు
పేరు పెట్టి నన్ను పిలిచి పాత బ్రతుకు మార్చివేసి దాచబడిన ధనమును ఇచ్చి ఊహించని మేలులు చేసి పేరు పెట్టి నన్ను పిలిచి పాత బ్రతుకు మార్చివేసి దాచబడిన ధనమును ఇచ్చి ఊహించని మేలులు చేసి యేసుని సేవించుట కన్నా ఏమున్నది నాకు, యేసుని సేవించుట కన్నా ఏమున్నది నాకు. యేసయ్య పాటలేగా జీవజలపు ఊటలు, యేసయ్య పాటలేగా జీవజలపు ఊటలు. ఆరాధన ఆరాధన నా కన్న తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసురాజుకు ఆరాధన, ఆరాధన ఆరాధన నా కన్న తండ్రికి ఆరాధన, ఆరాధన నా యేసురాజుకు ఆరాధన. వేకువనే లేచి యేసయ్య పాదాలు పట్టి ఎలుగెత్తి ఏడ్చి కన్నీటితో పాదాలు తుడచి, వేకువనే లేచి యేసయ్య పాదాలు పట్టి ఎలుగెత్తి ఏడ్చి కన్నీటితో పాదాలు తుడచి, ఆరాధన ఆరాధన నా కన్న తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసురాజుకు ఆరాధన, ఆరాధన ఆరాధన నా కన్న తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసురాజుకు ఆరాధన, ఆరాధన ఆరాధన నా కన్న తండ్రికి ఆరాధన, ఆరాధన ఆరాధన నా యేసురాజుకు ఆరాధన, నా యేసురాజుకు ఆరాధన, నా యేసురాజుకు ఆరాధన. దేవుని భయముతో దేవుని నామాన్ని గణపరుస్తున్నామా, లేక వచ్చాం కదా అని పక్కవారితో మాట్లాడుకుంటూ కూర్చుండిపోతున్నామా? మీరు ఆలోచన చేసుకోండి. పక్కవారితో కాదు వచ్చి కూర్చుని మాట్లాడేది, ఎవరితోనండి? దేవునితో మనం మాట్లాడాలి. దేవుడు మనపై మన కొరకై చేసిన యొక్క కార్యములను బట్టి ఆయనకు స్తుతులు చెల్లించాలి. అలాగున్న దయచేసి అందరం మోకరించి కొద్ది నిమిషాలు దేవుని నామాన్ని ఆరాధన చేసుకుందాం. ఆయన నామము ఒక్కటే ఆరాధింపబడుచున్నది. ఆయన నామము ఒక్కటే పూజానీయమైన నామము. ఆయన నామం ఒక్కటే ఆరాధనకు యోగ్యమైన నామము. అటు దేవుని రెండు చేతులను ఆకాశము తటెత్తి, ప్రభువా నీకు స్తోత్రాలు. గడిచిన నెలంతా మమ్మలను కాచి కాపాడావు. సుమారుగా 3 నెలలు ప్రభువా కాచి కాపాడి ఏప్రిల్ నెల మొదటి వారములోనికి మమ్మలను చేర్చినందుకే నీకు స్తోత్రాలని 2 చేతులను ఆకాశము తటెత్తి, దయచేసి ఇటు అటు దిక్కులు చూడొద్దండి. దేవుని సన్నిధిలో ఉన్నామన్న భయముతో ఆయన నామము ఆరాధనకు యోగ్యకరమైనది. నేను చేయు స్థుతులు ఆయనకు మాత్రమే చెల్లాలి అనే మంచి తపనతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఓ రాజా రాజా నీకు వందనాలు, స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప దేవా నీకు వందనాలు. హల్లెలూయా. ఎవరు మౌనంగా ఉండదండి. పరిశుద్ధాత్మ శక్తితో మనము నింపబడాలి. ఆయన నామమును మనము గణపరచాలి. హల్లెలూయా. ఓ గ్లోరీ టు గాడ్. మహిమనీకే ఘనత నీకే యేసయ్యా. హల్లెలూయా. రాజానికి వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, మంచి మహోన్నతుడా, ఆపద్బాంధవా నీకు స్తోత్రాలు. దావీదు కుమారుడా నీకు స్తోత్రాలు. అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవా, మా పితరుల తండ్రి, మేము సేవించుచున్న మా కన్న దేవా నీకు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా. హల్లెలూయా.
దేవానికి స్తోత్ర. పరిశుద్ధుడవు నైనా. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మా జీవితాల్లో జరిగించిన దైవమా, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి వందనాలు. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే ఆరాధనా. సుమధుర స్వరముల గానాలతో అందరూ పడదాం. వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే ఆరాధనా. మహదానందమే నాల పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణ. మహదానందమే మన సర్వశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణ. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే ఆరాధనా. ఎడారి త్రోవలో నే నడచిన, ఏరుగాని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. ఎడారి త్రోవలో నే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నారదము, నీవే నీవే నారము, నీవే నీవే నారదము, నీవే నాధారము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే ఆరాధనా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా, సంపూర్ణమైన నీ చిత్తమే. ఆమేన్. అనుకూలమైన సంకల్పం. హల్లెలూయా. అవును రాజా, నా ధైర్యము నీవేగా, నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీవే నా స్తుతి గీతము. సుమధుర స్వరము గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే ఆరాధనా.
సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణ. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణ. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతీక్షణ. 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 గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తుత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ రాజా నీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. సంపూర్ణమైన నీ చిత్తమే. రెండు చేతులు పైకి చెప్తామా. అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా దయ్యము నీవేగా. సంపూర్ణమైన నీచి యేసయ్యా. అవునయ్యా అందరం చెప్తా. Yes Lord Almighty God Jesus నన్ను విడువక. నా దయ్యము నీవేగా. అందుకే నీవే నీవే నా జయ గీతము. నీవే నీవే నా స్తుతి గీతము. నీవే నీవే నా జయ గీతము. నీవే నా స్తుతి గీతము. హల్లెలూయా. అవునయ్యా సంపూర్ణమైన నీ చిత్తమే మా జీవితాలలో జరిగించుచున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. మమ్ములను విడవలేదయ్యా, మమ్ములను మరువలేదు ప్రభు. మమ్ములను అనుదినము జ్ఞాపకంలోనికి తెచ్చుకుంటున్నావయ్యా. మమ్ములను ప్రతి క్షణము కాపాడుతున్నావు తండ్రి. మా బాధలను భరించిన యేసయ్యా నీకే ఈ స్తుతులు చెల్లును గాక. ప్రభువా ఆరాధనకు యోగ్యుడా, ఆపద్ బాంధవుడా నీకు స్తోత్రాలు. మమ్మలను సమాజం వెలివేసిన, బంధువులు మమ్మలను విడిచిపెట్టిన, కన్నవారు మమ్మలను కాదన్నా మమ్మలను హక్కున చేర్చుకున్నావయ్యా. అనారోగ్యకరమైన పరిస్థితులలో బ్రతుకుతున్నప్పుడు దేవుడిగా మమ్మలను స్వస్థపరిచావు. ఆర్థిక బాధలు సమస్యలతో బాధపడుచున్నప్పుడు ఆర్థిక ఇబ్బందుల నుంచి మమ్మలను తప్పించావయ్యా. నెమ్మది లేని వేళల్లో సమాధానకర్తగా మాకు నెమ్మదినిచ్చావయ్యా. ఐక్యత మా మధ్యలో లేనప్పుడు ఐక్యతను కలుగ చేశావు. నీకు వందనాలు. మాలో భేదాలు, కక్షలు, క్రోధములను తీసివేసి
ప్రభువా, మీ ప్రేమను మాలోనికి బదిలీ చేసిన యేసయ్యా నీకు స్తోత్రాలు. ఏమిచ్చి మీరు నాన్ను తీర్చగలమయ్యా. మేము చేసిన పనులను బట్టి మమ్మలను కన్నవారు కావచ్చు, మా బంధువులు కావచ్చు, మమ్మలను ఎరిగిన వారు కావచ్చు, మమ్మలను అని తృణీకరించాలి ప్రభు. అట్టి స్థితులలో బ్రతుకుతున్న మమ్మలను క్షమించావయ్యా, అవకాశమును కల్పించావు. ఈరోజు నీ మందిరములో ఓ ప్రభువా అనేక మందిగా చేరి మీ నామాన్ని ఆరాధించే గొప్ప భాగ్యం మాకు ఇచ్చావు. నీకు స్తోత్రాలు. భయముతో నీ నామాన్ని గణపరచాలి అయ్యా, వణుకుతో నీ నామాన్ని గణపరచాలి, ఆత్మతో సత్యముతో నీ నామాన్ని ఆరాధించాలి. అలాగున ఆరాధించటం మాకు నేర్పండి. నీ ఆత్మతో మమ్మల్ని నింపండి. మీరు మా పట్ల జరిగించుచున్న నూతన కార్యములకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో మేలులతో నింపావయ్యా, తృప్తినిచ్చావు తండ్రి. నీకు స్తోత్రాలు. జరుగుతున్న కార్యక్రమం అంతటిని కూడా మీరు నామానికి మహిమకరంగా జరిగించుకోండి. మమ్మల్ని అందరినీ మీ అమూల్యమైన హస్తాలకు అప్పగిస్తూ నీ వాక్యమునకై మమ్మల్ని సిద్ధపాటు చేయమని యేసుక్రీస్తు నామములో ఈ స్తుతులను చెల్లించుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడిచ్చిన మరి యొక్క శ్రేష్టమైన మంచి విలువైన సమయానికి దేవుని చేత మనం నడిపించబడ్డాం కనుక కలిగిన నమ్ముకున్న దేవునికి, నడిపించిన దేవునికి అందరం రెండు చేతులు కూడా పైకెత్తి ప్రభుని ఘనపరచుకుందాం. హల్లెలూయా. రాగలిగిన మీ అందరూ, ప్రతి చిన్నపిల్ల యవ్వనస్తులు, పెద్దవారు, వృద్ధులు, సంఘ నాయకులు ఉన్న మీ అందరికీ కూడా పేరు పేరు చెప్పిన సేవకుడిగా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవుడు నాకు ప్రేరేపణ కలిగించి తెలియజేసిన ఒక విలువైన అంశం, అంటే గతంలో కూడా నేను చాలా కాలమైంది చెప్పి కొద్దిగా దాన్ని వివరించడానికి నేను ప్రేరేపించబడ్డాను. మోసం అనే ఒక అంశం. అంటే బైబిల్ గ్రంథంలో మోసం అనగానే అది తక్కువ గుర్తొచ్చేవాడు సైతాన్. మోసం అనే అంశాన్ని తీసుకొచ్చినాడు వాడు, దాన్ని మానవులకు అలవర్చాడు. వాడు దేవుణ్ణి మోసం చేశాడు. మనం కూడా దేవుణ్ణి మోసం చేయటానికి మనల్ని కూడా ఆదిలో మన పితరులైన ఆదాము అవ్వలను కూడా అలాగ ప్రేరేపించాడు. ఇలాంటి మోసం చాలా ప్రమాదకరమైనది. అది నేనైనా మీరైనా అర్థం చేసుకోండి. అందరూ కూడా జాగ్రత్తగా, ప్రతి చిన్నవాళ్ళు, యవ్వనస్తులు, పెద్ద పిల్లలు కూడా నేర్చుకోండి. ఎందుకంటే మోసం అనే చిన్నపిల్లలు కూడా నేర్చుకున్నారు. తల్లిదండ్రులకి మనం ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చేయటం, మనం ఒకటే ఒక స్థలానికి వెళ్ళమంటే ఒక స్థలానికి వెళ్తాం. ఇలాగ పిల్లలు కూడా మోసం మాటలు నేర్చుకుంటున్నారు. ఇది అలవాటు అయిపోయింది. కనుక మన దేహాల్లో ఈ మోసం అనే విషయంలో మనం జాగ్రత్తగా ఉండటానికి ఆ ప్రేరేపణ కలిగి మనం కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం. ఇప్పుడు నేను బాగా పరిశీలించాను. మోసం 3 రకాలు ఉంది. ఎన్ని రకాలంటే 3. మనము ఒకరి చేత మోసపోవుట. చెప్పండి. 1, ఒకరి చేత అంటే ఒకవేళ నేనైనా మిమ్మల్ని మోసం చేస్తాను, మీరు నన్ను మోసం చేయటం. అంటే ఒకరినొకరు మోసం చేసుకుంటా. అంటే దాన్ని మనం ఒకరిని మోసగించటం, ఒకరి చేత మనం మోసపోవటం. రెండవది ఏంటంటే మనం ఒకరిని మోసం చేస్తాం, మళ్ళా మనము వేరే వారి ద్వారాగా మనం మోసగించబడతాం. మూడవది ఏంటంటే మనల్ని మనమే మోసం చేసుకుంటాం. ఎవరినండి? ఎవరో చేయక్కర్లేదు, మిమ్మల్ని మీరే, నన్ను నేనే మోసగించుకుంటా. ఇలాంటి 3 ఈ బహుభయంకరమైన మోసాలను బట్టి
మానవుడు అంటే ముఖ్యంగా ప్రభువుని నమ్ముకున్నటువంటి మనం మోసపోతున్నాం. అంటే దేవుని రాజ్యానికి వెళ్ళవలసిన మనం ఆ దేవుని రాజ్యానికి వెళ్ళలేని పరిస్థితులు మనలో ఉంటున్నాయి. అంటే ప్రభువుని ఎరగని వాడి గురించి వదిలేయండి, కనీసం మనం అంటే మీరు నేను యేసుక్రీస్తుని ఎరిగి దేవుని సంబంధమైన ప్రధానంగా దేవుని ఆరాధించగలుగుతున్న మనం తప్పక ఈ 3 మోసాల విషయాల్లో జాగ్రత్త పడవలసిన అవసరము మనకు తప్పక ఉన్నదని మనం చేస్తున్నాం. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువు తెలియజేశాడు, విన్నారండి? ఒక మోసాన్ని గురించి ఆయన తెలియజేశాడు. అది మార్కు సువార్త 13వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. యేసు వారితో ఇట్లు చెప్పసాగెను, ఎవడును మిమ్మును మోసపుచ్చకుండా చూచుకొనుడి అన్నాడు. చాలు చాలు. ఏమన్నారమ్మా? విన్నారా? ఎవరును, విన్నారండి బాబు? బయట ఉన్న పిల్లలు, మిమ్మల్ని మోసపుచ్చకుండా చూచుకొనుడి అంటే ఎవరైనా మోసం చేస్తారేమో అని వారి ద్వారాగా మీరైనా నేనైనా మోసపడకుండా ఉండాలి అని బైబిల్ చెప్తుంది. జాగ్రత్తగా వినండి. మోసగించుకునే విధానం అండి. సామాన్యంగా మనం కొన్ని వస్తువులు కొనేటప్పుడు, విన్నారా? చాలా జాగ్రత్తగా వినాలండి. ఏదైనా మనం షాపుకి వెళ్ళినా, బట్టల దుకాణాలకు వెళ్ళినా, అలాగనే కొన్ని వస్తువులను బయట నుంచి మనం తెప్పించుకున్నా, మనము అడిగింది వేరు, సూచింది వేరు, కొనాలనుకున్నది వేరు. తీరా మన చేతికి వచ్చేటప్పటికి వేరే మార్పు చెంది మన చేతికి వచ్చినప్పుడు మనము వెల చెల్లించిన దానికంటే తక్కువ వస్తువు, తక్కువ వస్త్రం ఏదైనా మనం పొందుకుంటే మనం ఏం చేయబడతామంటే, వాళ్ళ చేత మనం ఏం చేయబడతామంటే మోసగించబడుతున్నాం. ఇది సహజంగా లోకములో జరుగుతున్నటువంటి విషయాలు. దేవునికి స్తోత్రం. కనుక దేవునిని ఎరిగినటువంటి ప్రజలముగా ఇలాగున సామాన్యంగా జరిగే ఈ మోసాలు ఏదైనా కావచ్చు, నీ కుటుంబీకులు కావచ్చు, నా కుటుంబీకులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీ ఇరుగున పొరుగున వారు కావచ్చు, అలాగే తల్లిదండ్రులను బట్టి బిడ్డలు కావచ్చు, బిడ్డలను బట్టి తల్లిదండ్రులు కావచ్చు. ఎన్నో రకాల విధాలుగా మానవుడు మోసపోతున్నాడు. అన్నీ ఎందుకండి? కని పెంచి ప్రయోజకులుగా చదివించి పెద్దవారిగా చేసి వారికి మంచి స్థితిగతులను తల్లిదండ్రులు కల్పించి వాళ్ళను బాగు చేసినటువంటి తల్లిదండ్రులను మరి ఈ రోజున ఎంతో మంది బిడ్డలు ఏం చేస్తున్నారంటే మోసం చేస్తున్నారు. తల్లిదండ్రులను వారి వృద్ధాప్యములో వారు చేతకాని స్థితిలోనికి వెళ్ళినప్పుడు బిడ్డలుగా మనం అందరమును మన తల్లిదండ్రులను చూడవలసిన బాధ్యత మనకుంది. అది మన ధర్మం. వాళ్ళు చేతకాని స్థితిలో ఉన్నప్పుడు తప్పనిసరిగా బిడ్డలైన వారి బాధ్యత వహించి తల్లిదండ్రులను మనము చూడవలసినటువంటి పరిస్థితి. దీనిని రాను రాను చివరికి ప్రభుత్వాలు, కోర్టులు కూడా జోక్యం చేసుకున్నాయి. హల్లెలూయా. ప్రభుత్వం అంటే మనం ఏలుబడి చేసే మన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మన ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, మంత్రులు లాంటి వాళ్ళు అందరూ కూడా ఎన్నో ఇలాగ చెయ్యాలని వాళ్ళు ఆలోచన చేసి కలెక్టర్లకి ఆదేశాలు ఇచ్చి ఇలాంటి వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు బిడ్డలు చూడకపోతే
వాళ్ళని తీసుకొచ్చి కౌన్సిల్ చేసి తల్లిదండ్రులు చూడవలసిన బాధ్యత మీకు ఉందని చెప్పి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి లేకపోతే ఇలా చూడకపోతే ఇలాంటి శిక్ష ఉంటుందని భయపెట్టమని కూడా ప్రభుత్వాలు చెప్పటం అలాంటివి కూడా జరుగుతున్నాయి. చివరికి కొన్ని ఆచరణలకు వచ్చినా కొంతమంది చూసి చూడకపోయినా ఇప్పుడు కోర్టులు జోక్యం చేసుకున్నాయి. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. ఎలాంటి జోక్యం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ తల్లిదండ్రులను మాకు తల్లిదండ్రులు లేరు అనుకోండి, తల్లిదండ్రులు కలిగి ఉన్న వాళ్ళు మీ తల్లిదండ్రుల వృద్ధాప్యములో ఉంటే వాళ్ళను గురించి మీరు పట్టించుకోకపోతే, వాళ్ళని కనుక మీరు చూడకపోతే ఏమని చెప్పిందని కోర్టు, మీ తల్లిదండ్రులకు ఉన్న ఆస్తుల్లో ఒక నయా పైసా కూడా మీకు దక్కదు. హల్లెలూయా. మీరు ఏ కోర్టుకు వెళ్ళినా దక్కదు. వారసత్వం మా తల్లిదండ్రుల ఆస్తి నాకే వస్తుందని నువ్వు దెబ్బలన్నా కోర్టుకు వెళ్ళినా వాళ్ళకి సంక్రమించే అవకాశం లేదని కోర్టు ఇచ్చింది. దేవునికి స్తోత్రం. ఎందుచేత ఇలా అంటే తల్లిదండ్రుల్లోని బిడ్డలు ఆస్తి అంతా తీసుకుని చివరికి వాళ్ళు చూడక మోసగించి ఏ రైల్వే స్టేషన్లో, ఏ బస్ స్టేషన్లోనూ, ఏ చెట్టు కింద, లేదా వాళ్ళు తిరిగి రాలేని ఏదో రాష్ట్రం దూరంగా తీసిపోయి రోడ్డు పక్కన వదిలేయడం జరుగుతుంది. అర్థమైందండి? ఇంక కొద్దో గొప్ప మానవత్వం ఉండి ధర్మం ఉండి చూడలేక కొన్ని ఆ కొడుకు చూస్తే కోడలు చూడదు. అర్థమైందండి? మీకు తెలియని రహస్యాలు కాదు ఇవన్నీ. కొడుకు ఉంటుంది పాపం అమ్మ నాన్నని, కోడలు చూడనవదు, వీడికి పెంచెట్టేద్ది. ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని మానవత్వ ధర్మంతో పెద్ద పెద్దోళ్ళు ఏం చేస్తున్నారంటే వృద్ధాప్యమైన ఆశ్రయాలు ఉన్నాయి. కొంతమంది దాన ధర్మాలు చేసి వృద్ధుల్ని వాళ్ళు చేర్చుకుని వాళ్ళకి ఏదో కడుపు నిండక అన్నం పెట్టి వాళ్ళకి కొద్దిగా ఆరోగ్యపరంగా వాళ్ళు చచ్చిపోయే వరకు వాళ్ళ బాధ్యత తీసుకుని దాన ధర్మాలు చేసే దాతల ద్వారాగా వృద్ధాప్య ఆశ్రయాలు ఎంతోమంది పెట్టారు. అలాంటి ఆశ్రయాల్లో తీసుకెళ్ళి మా అమ్మ మా నాన్నండి చూడలేక మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కనుక ఇంత డబ్బుని మీకు ఇచ్చేస్తానని పాపం అందులో జాయిన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కనుక ఇలాగున చెప్తున్నారు, జాగ్రత్తగా వినండి. మనము మోసపోతున్నాం కనుక ఇతరుల చేత మీరైనా నేనైనా ఎవరైనా నిన్ను మోసగిస్తారేమో జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు బైబిల్ గ్రంథం. హల్లెలూయా. ఎవరి ద్వారా మోసపోవద్దు. ముఖ్యంగా చెప్పాలంటే దైవ చిత్తంలో అసత్యాలతో కూడినటువంటి కొన్ని విధానాలు ఉంటాయి, బోధలు. దేవుణ్ణి స్తుతించక్కర్లేదు. దేవుణ్ణి ఎలాగైనా 2 చేతులు పైకెత్తి గణపరచవలసిన పరిస్థితి లేదు. ఇలాంటి చిన్న చిన్న పాపాలు, బలహీనతలు మనము మానవలసిన పని లేదు అనేటువంటి బోధలు గతంలో చెప్పాను. ఇలాంటివి ఎన్నో మన మధ్యలోనికి వచ్చేసినాయి. మీకు చాలాసార్లు చెప్పాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనంలో ఏముంటుందంటే ఒక్క మాట. 24వ అధ్యాయం 24వ వచనం, అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి చూడండి అంటే అబద్ధం అంటే వాస్తవానికి బాగా వినాలి. ఆడపిల్లలు కూడా మగబిడ్డలు అందరూ యవనస్తులు వినండి మీరు. మానవులమైన మనలను మోసగించేది ప్రవక్తలుగా, సేవకులుగా, వాళ్ళని ఏమంది బైబిలు? అబద్ధపు బోధకులు, అబద్ధపు ప్రవక్తలు. అంటే బైబిలునకు విరోధంగా బోధించే బోధ. ఎక్కడ నేనైనా సరే, అర్థమైందండి? నేనైనా ఒకవేళ బైబిల్ గ్రంథమునకు లేఖనములను అతిక్రమించి బ్రతికే విధానములో మీకు బోధించేవాడిగా ఉంటే అని అర్థం. నేర్చుకోండి, ఖచ్చితంగా చెప్తున్నాను మీకు. అబద్ధపు బోధకులు చదవమ్మా. అబద్ధపు క్రీస్తులు అంటే రక్షకు, అంటే వాళ్ళు దేవుడు అభిషక్తులుగా. మళ్ళా మొదటి నుంచి చదవండి, 24 వచ్చిన మొదటి నుంచి చదవండి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలు అంటే అదే నేను చెప్పాను కదా, ముందే చెప్పాను. క్రీస్తు అంటే అభిషక్తుడిగా, నేను దేవుణ్ణి అని చివరికి అలాంటి వాళ్ళు కూడా వస్తారు.
ఈ అబద్ధపు బోధకులుగా ప్రవక్తలుగా వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి సాధ్యమైతే, చూసారండి, ఏర్పాటు అంటే రక్షించబడిన మిమ్మల్ని, సేవ చేసే నన్ను ఏం చేస్తాడు వాళ్ళు? మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనపరుస్తారు. అంటే నిన్ను నన్ను ఈ సత్యములో నుండి తప్పించటానికి, ఈ దేవుని మార్గములో నుండి తప్పించడానికి ఇలాంటి పరిస్థితులు కల్పిస్తారు. లోకంలో ఉన్న వాళ్ళ గురించి వదిలేయండి, దేవుని నమ్మినటువంటి ప్రజలముగా, నా ప్రియ సంగమ, విశ్వాస సంబంధమైన ప్రజలంగా, దేవుణ్ణి ఆరాధించే ప్రజలంగా నేను మీరు బ్రతుకుతుండగా ఇలాంటి విధానాలను కూడా ఏర్పాటు చేసి మనల్ని ఏం చేస్తారండి? మోసగిస్తారు. అందుకని యేసు క్రీస్తు ఖచ్చితంగా ఆ మాట కూడా చెప్పింది యేసు ప్రభువే. 24 వచ్చును. ఇక్కడ కూడా ఈ మార్కు సువార్త 13:5 కూడా ఆయనే చెప్తున్నాడు. ఏమన్నాడండి? మిమ్మును ఎవడును మిమ్మును మోసపుచ్చకుండా చూచుకొనుడి. హల్లెలూయా, జాగ్రత్త. ఎవరైనా నిన్ను మోసగిస్తున్నారేమో చూసుకో. అర్థమైందండి అమ్మా? ఇంకా ఎన్నో విధానాలు యవనస్తుని బిడ్డల గురించి చెప్పక్కర్లేదు. మీ కాలేజీలో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, ఏదో స్థలాల్లో కావచ్చు, ఎవరైనా ఆడబిడ్డలను మగవాళ్ళని ఆడబిడ్డలు ఏదైనా మీ అందసందాలు, మీకున్నటువంటి ఆ స్థితి స్తోమతను బట్టి నీ వెంటపడి, నీ వాళ్ళ వెంటపడి మనం ఏం చేస్తారంటే మోసపుచ్చుకునే విధానాలు కూడా ఉంటాయి లోకంలో. అలాగనే ఎవరైనా మిమ్మల్ని మీ భక్తి, మీ విశ్వాసం, మీ ప్రార్థనా జీవితంలో నుండి, ఈ సత్యములో నుండి ఎవరైనా మోసగిస్తారేమో, వాళ్ళ ద్వారా మీరెవరో మోసపోవద్దు అని ఎవరు చెప్తున్నారండి? యేసయ్య చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. ఎవడునో మిమ్మల్ని మోసపుచ్చకుండా చూసుకోండి. నిన్ను మోసగిస్తున్నారేమో ఏ విషయంలోనైనా. ఒకవేళ పాస్టర్గా నేనైనా మిమ్మల్ని మోసగించుకునే విధానం ఏదైనా నాలో ఉందేమో, నన్ను కూడా మీరు గమనించుకోవాలి. మోసపోవద్దు. ఈ సత్యము నుండి తొలగిపోయే విధానాలు, మీలో కల్పించే విధానాలు ఎవరైనా ప్రవేశపెట్టవచ్చు. జాగ్రత్తగా మిమ్మల్ని ఎవరు మోసపుచ్చకుండా మీరు చూసుకోండి. ఇక్కడ ముందుకెళ్ళిపోతుంది, ఎందుకంటే మరి ప్రభావం ఉంది. ఇంకా రెండవ మాట ఏంటంటే, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం చదువుకుందా. నేను కూడా కొద్దిగా తీస్తే నాకు కూడా అర్థమవుద్ది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. విన్నారమ్మా బాబు? బయట పిల్లలు కూడా వినండి, జాగ్రత్తగా వినండి. ప్రభు పేరున మిమ్మల్ని బ్రతిమాలి మనవి చేసుకుంటున్నాను. ఇంతమంది రాగలుగుతున్నారు. ఆ పక్కన ఉన్న జనాలను చూస్తే నాకు చాలా బాధ, ఎందుకంటే స్థలం లేదు. ప్రభువుని వేడుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. దేవుడికి సమస్తం సాధ్యమే అన్న విశ్వాసంతో అడుగుతున్నాం. ప్రభా, ఏదైనా మా జీవితంలో ఒక గొప్ప అద్భుతం చేయి ప్రభా, ఆశ్చర్యం చేయమని. ఇక్కడికి వచ్చేద్దాం. మళ్ళా ఇక్కడ ఈ 11వ అధ్యాయము 3వ వచనం అపోస్తలుడైన పౌలు బోధించాడు. ఎవరు బోధించారండి? అపోస్తలుడైన పౌలు. ఏమంటున్నాడు ఆయన? సర్పము తన కుయుక్తి చేత అవ్వని మోసపరుచున్నట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమని భయపడుచున్నాను అన్నాడు. ఇక్కడ 2 విధాలు రాశాడు. సర్పము మోసగించే విధానం, సర్పము చేత అవ్వమ మోసగించబడే విధానాలు 2 ఉన్నాయి ఇక్కడ.
నేను ముందుగా చెప్పాను, మీరు ఎవరు చేత ఎవడను మిమ్మును మోసపుచ్చుకోకుండా చూసుకోమని. ఇక్కడ సర్పము అవ్వను ఏం చేస్తుందంటే మోసగించింది. హల్లెలూయా. దేని చేత? కుయుక్తి. మొన్న శుక్రవారం చెప్పాను కోసం, ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనంలో భూజంతువులలో అన్నిటికంటే సర్పము యుక్తితో, అంటే తెలివి. యుక్తి అంటే ఏంటమ్మా? తెలివి. ఎక్కడేమొచ్చింది? కుయుక్తి. హల్లెలూయా. యుక్తికి కుయుక్తికి తెలుసా భేదం? అది యుక్తి, తెలివి. కుయుక్తి అంటే పాపముతో సంబంధించిన, అంటే మోసగించే విధానముతో కూడుకున్నది కుయుక్తి. ఈ ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం చూసుకుంటే సర్పము భూజంతువులన్నిటిలో కంటే, భూమి మీద ఎన్నో జంతువులు అన్నిటికంటే తెలివి కలిగినదిగా ఉందని చెప్పాడు బైబిల్లో. అర్థం చేసుకున్న మాటలు. ఈ కుయుక్తి ఎప్పుడు వచ్చింది? సైతాను ఎప్పుడైతే సర్పమును వశం చేసుకుందో, సర్పములో దూరాడో, ఆ యుక్తి కలిగిన సర్పము కుయుక్తిగా మారిపోయింది. హల్లెలూయా. ఆ సాతాను చేత మోసగించబడిన సర్పం కుయుక్తిగా మారి ఈ సర్పం ఏం చేసింది? అవను మోసగించింది. హల్లెలూయా. చూసారండి ఏమయ్యాడు? ఏమైంది? మోసపోయింది. అవమ్మ మోసపోయింది. సైతాను మోసగించాడు, సర్పాన్ని మోసగించాడు, సర్పం అవమ్మను మోసగించింది. కనుక మనం కూడా ఎవరిని మోసగించే విధానాలు, అలాంటి మోసం మనలో ఉండద్దు. మీరైనా మోసం చేయొచ్చు, చెప్పుకున్నాం కదా. మోసం ఎన్నో రకాల మోసాలు ఉన్నాయండి. ప్రియమైన దేవుని పిల్లారా, యేసుక్రీస్తు నామములో నేను మనవి చేసుకుంటున్నాను. మోసం. చాలామంది దొంగ నోట్ల గురించి మీకు తెలుసు కదా. ఏ నోట్లు అండి? దొంగ నోట్లు. వాటిని చలామణి చేయటానికి ఎన్నో రకాల మోసాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎలాంటి మోసాలంటే, నీ దగ్గర డబ్బు ఉందనుకో, నీ గురించి వాళ్ళు ఎవరి ద్వారా ఎంక్వైరీ చేస్తారు. చేసి నా దగ్గర ఇలాంటి దొంగ నోట్లు ఉన్నాయి అంటే, అవి కూడా సేమ్ ఒరిజినల్ నోట్ ఎలా అలాగే ఉంటాయి. కానీ ఏమైనా తేడా పాడాలంటే దొరికితే జైలే, శిక్షే. వాళ్ళు ఏం చేస్తారంటే, నీకు నేను ఒక 5 లక్షలు ఈ దొంగ నోట్లు ఇస్తాను, నాకు ఒక ఒరిజినల్ 1 లక్ష రూపాయలు. లేదా 10 లక్షలు దొంగ నోట్లు ఇస్తాను, నాకు 2 లక్షలు ఒరిజినల్. ఇలాంటి మాటలు మాట్లాడుకుని మోసగించుకునే విధానాలు. చాలామంది మోసపోయారు. ఆశపడి 1 లక్ష ఇస్తే 5 లక్షలు వచ్చేస్తున్నాయి, 2 లక్షలు ఇస్తే 10 లక్షలు వస్తాయి నాకు అని. అలాంటి వారు కూడా మోసపోయిన విధానాలు ఉన్నాయి. అలాగనే ప్రియమైన బిడ్డలారా, ఇంకొక విధానం ఏంటంటే, అలాగనే మోసగించినట్టుగా ఇంకొకటి ఏంటంటే, అన్ని మధ్యలో తెల్ల కాగితాలు పెట్టేసి, నోట్ల కట్టలాగా పెట్టేసి, పైన కింద కొన్ని ఈ నోట్లు పెడతారు. ఇవన్నీ డబ్బుని సూట్ కేసులో చూపిస్తారు, ఇన్ని లక్షలు ఇవన్నీ. చూస్తాడు అంటే ఈలోగా పోలీసులు వచ్చేస్తారు కనుక తొందరగా చూడంటే చూసేది ఆశ కదా, 10 లక్షలు వచ్చేస్తున్నాయని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాళ్ళ దగ్గర ఈ డబ్బు తీసుకుంటానికి, ఈ డబ్బు మార్చడానికి వాళ్ళలోనే మళ్ళీ వాళ్ళు పోలీసుల కింద వీళ్ళే వస్తారు. మళ్ళా ఈ పోలీసులు వస్తున్నట్టు పారిపోతున్నట్టు, అయ్యో పోలీసులు వచ్చారని ఈ ఒరిజినల్ డబ్బు పట్టుకుని వీళ్ళు పారిపోతారు. ఆ దొంగ నోట్లు మామూలుగా ఆ తెల్ల కాగితాల నోట్లు పట్టుకుని వీళ్ళు పారిపోతారు. తీరా చూస్తే ఇంటికి వెళ్తే ఏముంటాయండి? అలాంటి మోసాలు అన్నమాట.
అంటే మనము మోసగించే విధానం ఉంది ఇందులో. ఒకరితోటి మనం కూడా మోసపోయే విధానం ఉంది. కానీ ఇలాగున సర్పము వలె అలా మనము కూడా, లేదా సాతాను వలె మనము కూడా ఇతరులను ఎవరిని మనము దేవుని ప్రజలము గనుక ఎవరిని మోసగించొద్దు. హల్లెలూయా. అర్థమైందండి? నేను మిమ్మల్ని మోసగించకూడదు. అంటే ఏదో అబద్ధపు మాటలు లేనివి నీకు జరిగిపోతాయని, దేవుడు చూపించలేనివి దేవుడు నాకు చూపించాడని, దేవుడు బయలుపరచలేని వాటిని దేవుడు నాకు బయలుపరచాడని, దేవుని అభిషేకం ఆత్మ లేకపోయినా దేవుడు నాలో ఉండి మాట్లాడుతున్నాడని, వెలుగు దోత వేషం వేసుకునే వేషధారణతో ఎంతో మంది ప్రజలను ఏం చేస్తున్నారండి? అన్యజనుల ప్రజలు వదిలేయండి, మనమే దేవుని నమ్మిన ప్రజలముగా ఎంతో మందిని మోసగిస్తాం. జాగ్రత్త సుమి. హల్లెలూయా. అలాంటి మోసం సేవకుడిగా నాలో కానీ, ఒక విశ్వాసగా మీలో కానీ ఎవరిని మోసగించే ఆ మోసపు విధానాలు మీలో నాలో ఉండొద్దు. మన దేవుని ప్రజలు, దేవుని రాజ్యములో ఉండాలనుకునే విధానం మనలో ఉంది కనుక ఇతరులు ఎవరిని కూడా ఎలాగున అబద్ధపు మాటలు చెప్పి, లేదా అబద్ధపు ప్రవచనాలు చెప్పి, అబద్ధపు దర్శనాలు చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా ఎవరిని మోసగించొద్దు. నా చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన చెప్తాను. బిమ్మ గౌరమ్మ గారు, జయమ్మ వాళ్ళ అమ్మగారు, మరి ఇంట్లో ఎవరో మరి ఏదో వస్తువు ఎవరో పట్టుకుపోయారంట. ఈ బంగారం ఏదో నాకు తెలియదు. చిన్నోడు బాగా, మా చిన్నోడు కంటే కూతంత ఊహ తెలిసే వయసు. సంఘర్షం గేట్ అవతల ఆ ఆంజనేయ స్వామి గుడి ఉంది, దానికి యువతల ఒక ఆయన రోడ్డు పక్కనే యంత్రం వేస్తాడు. చెయ్యి మీద పసరు రాసి యంత్రం వేస్తే ఆయన చెప్పేస్తాడంట. అభం శోభం తెలియని పిల్లలు ఏమైనా తీసుకురామని చెప్పారంట గౌరమ్మ ఆంటీ గారికి. జరిగింది వాస్తవం. ఆవిడ లేరు కానీ భూమి మీద చెప్పారంట. ఆ ఆంటీ నన్ను తీసుకెళ్ళింది, చిన్నపిల్లోడు కదా అని. నాకేం తెలుసు, వెళ్ళాం. ఆ బాసపడి తెలిసి కూర్చోరు అన్నాడు ఆయన. కూర్చున్నాను. ఒక పసరు రాశాను అరిచేతి మీద. పసరు రాసి అడుగుతున్నాడు, నీకేం కనపడుతుందిరా? నాకేం కనపడతలేదు అన్నాను నేను. అరే కోతి కనపడదు, చెట్టు లేదా, చెట్టు మీద కోతి లేదా ఆడ అడిగేస్తున్నాడు. ఏమంటా పిల్లోడు? అమ్మా ఏదోదో పసరు ఆరిన తర్వాత కొద్ది రకరకాలుగా నా రేఖలు ఉంటాయి కదా, ఈ రేఖలు బయటపడుతున్నాయి. అదేదో చెట్టులాగా ఉందని అన్నాను నేను. ఆడు అడిగినట్టే ఆ చెట్టు మీద కోతి ఉంది కదా అన్నాడు. ఏముంటుంది కోతి? ఆడు అడుగుతున్నాడు కనుక ఈ ఆకులు ఉన్నట్టుగా మనసులో నాకు ఆడు అంటుంటే అవి ఉన్నట్టుగానే ఉందండి కోతి ఉంది అంటున్నాను నేను. దాన్ని బట్టి ఆ యాంటీకి ఏదో చెప్పాడు. ఆ పలానమ్మ పలానోడు పలానట్టుకు పోయారు మరి చెప్పారు. నిజమో వాస్తవం నాకు తెలీదు, అలా చెప్తారు యంత్రం వేసి వాళ్ళలో. మరి మనము ఒక దేవుని సేవకుడిగా, ఒక దేవుని సేవకురాలుగా ఈ రోజున అనేక మంది ఇలాంటి మోసపు విధానాలు దేవుడు చూపించకపోయినా చూపించాడు, దేవుడు బయలుపరచకపోయినా బయలుపరిచాడు, నీ గృహములో ఇది ఉందని దేవుడు చెప్తున్నాడు అని ఎంతోమంది చెప్పగలిగిన వారు ఉన్నారు. ఒకసారి మా బంధువురాలు మాకు వదిన వద్ది, నేను సేవకుడిగానే ఉన్నాను. అక్కడ వాళ్ళ ఇంటికాడ ప్రార్థన పెట్టుకుంది. ఆవిడ ప్రార్థన పెట్టాం. ఆవిడ పుసుక్కుని నన్ను ఏమందంటే, ఆవిడకి ఆత్మ వచ్చేసినట్టు ప్రేరేపించేసి, నీలో నాకు మోసం కనపడుతుంది అంటుంది ఆవిడ. నేనే ప్రార్థన పెట్టాను, నేనే వాక్యం చెప్పాను, ఆవిడకి ఆత్మ వచ్చేసింది. నీలో మోసం కనపడుతుంది, జాగ్రత్త. ఓరి బాబు ఇదే మోసం నాయన, నేను మోసం చేయటం ఏంటమ్మా? ఏమో నాయన బాధ కలిగి నేనేమనలేదు. చివరికి ఆవిడ చనిపోయే విధానం చూసుకుంటే చాలా భయంకరంగా చచ్చిపోయింది పాపం. అప్పుడు నేను కూడా వెళ్ళాను సమాధి కార్యక్రమానికి, తప్పదు, వేరే ఊరు. అక్కడ ఊళ్ళో ఉంటే వెళ్ళాను, తెలిసి కౌరు తెలిసి వెళ్ళాను. చాలా దారుణంగా సమాధి చేశారు వాళ్ళ. చాలా జాగ్రత్త సుమే. ఒక ఆవిడ నేను పెళ్ళవక ముందు మా చిన్నమ్మగారి ఇంటికి వచ్చింది ఒక ఆవిడ సేవకురాలంట. ఆవిడ నాకు
అంత పరిచయం లేదు. వాళ్ళ ఇంటికి మా చిన్నమ్మ గారింటికి వచ్చింది. నేను చిన్న కుర్రోడిని, ఎదుగుతున్నాను అప్పుడే. మా చిన్నమ్మ ఇంటికి వెళ్తే అదే మా చిన్నమ్మ ఏరాసగా ఉండేవారు. మా కుమారరాజు గారు ఈ బిల్డింగ్లో అద్దుకుండేవారు. మా చిన్న అప్పుడు రెవెన్యూ ఇన్స్పెక్టర్ చేస్తున్నాడు ఆయన. మా చిన్నమ్మ ఇంటికి వెళ్ళాను. మా అక్కోళ్ళ అబ్బాయిని మా బావగారు కొడుకు పెద్దోడు ఏడు అని ఆవిడకి పరిచయం చేసింది. చిన్నోడిని నన్ను చూడగానే ఆవిడకి ఎందుకండి, చూడగానే ఆవిడ ఏమందో తెలుసండి, ఈయన తల్లిదండ్రులని ధిక్కరించి తల్లిదండ్రులు చూడలేనోడిగా ఉంటాడు ఈయన అని నా గురించి అక్కడ ప్రవచనం చెప్పేస్తుంది నన్ను చూసి. ఎంత బాధ అండి, ఎదుగుతున్నాను అప్పుడే. ఆ మైండ్లో పెట్టేసింది నాకు. అప్పటి నుంచి బాధ వేసింది. మా అమ్మ నాన్నను చూడలేనా ఇదే పెట్టేసింది నాకు. ఒకవేళ నేను హైదరాబాద్లో ఉన్నా, మా తమ్ముడు వాళ్ళ దగ్గర మా అమ్మ నాన్న ఉన్నా, తల్లిదండ్రులు చూడవలసిన విధానంలో గౌరవించే విధానం ఎప్పుడు తక్కువ చేయలేదు. అలాగున దేవుడు బయలుపరిచినట్లుగా ఆవిడ చెప్పేసిందండి. చాలా నాకు బాధ, ఎందుకంటే అవి గుర్తుకొస్తూ ఉంటారు నాకు. ఎందుకు చెప్పాలి ఇలాగా? అందుకని దేవుడు ఇలాగున ఒక సర్పము తన కుయుక్తి చేత అవను మోసగించిన విధానాలు నాలో ఉండకూడదని, మీలో ఉండకూడదని దేవుని లేఖనాన్ని ఉద్దేశించి సేవకుడిగా మనం చేస్తున్నాం. ఒక మోసగాడిగా ఉండొద్దు, దేవునికి స్తోత్రం. ఒక మోసగత్తిగా ఉండొద్దు, మాటగా చెప్తున్నాను నేను. జాగ్రత్త ప్రియమైన దేవుని పిల్లరా. దానివల్ల అబద్ధపు మాటలు చెప్పటాన్ని బట్టి మనం చాలా బాసునామలు మనం చేస్తున్నాం. చాలా ప్రమాదం అండి ఇలాంటి. కనుక ఇలాంటి మోసపు విధానాలు మనలో ఉండకుండా చూసుకోవాలి. ఒక వ్యక్తిని చూపిస్తాను. బైబిల్ నేను త్వరగా ముగిస్తాను. నేను ఆదికాండం 25వ అధ్యాయం తీయండి. 25వ అధ్యాయం నేను మీకు త్వరగానే 25వ అధ్యాయము 26వ వచనం. తర్వాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి ఏసావు మడిమను పట్టుకొని యొక్కుని జ్యేష్ఠత్వాన్ని యాసావు యాకోబుకు అమ్మేశాడు. ఆయన కూడా ఆ అడవిలోకి వెళ్ళి ఒక మంచి దుప్పుని కానీ ఏదైనా మరి వధించి జంతువుని తీసుకొచ్చి నాకు ఇస్సాకు బిడ్డలని. యాసావు వెళ్ళాడు. ఈలోగా రెబకమ్మ యాకోబు మీద ఉన్న తల్లి కూడా కొంత ఇది ఉంటుందేమో వ్యత్యాసం. యాకోబు మీద ప్రేమ కలిగి నీ తండ్రి యాసావును ఆశీర్వదించబోతున్నాడు, అడవులోకి వెళ్ళాడు, ఒక చక్కని జంతువుని కొవ్విన దాన్ని పట్టుకుని వేటాడి పట్టుకుని తేవడానికి, ఇదిగో నువ్వు అక్కడికి వెళ్ళక్కర్లేదు. ఏం చేయాలి, నువ్వు మన దొడ్లోనే చక్కని కొవ్విన ఒక మంచి గొర్రెపోతు మరి దూడను చక్కని ఇచ్చారు. తల్లి శుభ్రం చేసేసి వంట చేసేసి తొందరగా అన్నొచ్చి లోపల ఇదిగోని సిద్ధం చేశాను, మీ నాన్న దగ్గర పట్టుకోమంది. మరి ఎలాగెళ్తే తండ్రి తడుము పట్టుకుంటాడు కదా ఎవరు అని ఈ తల్లి ఏం చేసిందంటే ఆ గొర్రె బొచ్చున్నటువంటి కోట్లాంటి చేసేసింది యాకోబుకి. వెళ్ళిపోయి తండ్రి దగ్గరికి, నేను వచ్చాను నాయన, మరి శరీరం అయితే యాసావే, స్వరం మాత్రం యాకోబుది అని అడిగాడు. లేదు నాన్న అన్నాడు. మొత్తం మీద మోసగించాడు. ఈ యొక్క ఇస్సాకు ఆకలితో ఉన్నాడేమో, శుభ్రంగా తెచ్చిన దాన్ని భుజించేసి ఆశీర్వదించేశాడు. ఆయన దగ్గర ఆశీర్వాదం, నువ్వు ఇలాగ పళ్ళించి ఇలాగ దీవించబడని ఆ దీవునిచ్చేసాడు. ఈడు బయటికి వెళ్ళిపోయాడు. ఈలోగా పాపం యాసావు వచ్చాడు. జంతువుని ఏటాడికి శుభ్రంగా వధించి శుభ్రం చేశాడు. తండ్రి, ఇదిగో నీకు ఆహారం తెచ్చాను, ఇదేంటి ఆయన ఇప్పుడే తెచ్చావు కదని తినేశాను. అయ్యి బాబు, ఎవరు వచ్చారు, ఎవరు నిన్ను మోసగించారు? ఇంకేముంది, యాకోబు నీ సహోదరుడు. ఎంతో ఏడిశాడంట నా ఆశీర్వాదం గురించి ఆనాడు యాసావు. కనుక అన్నగారిని కూడా ఏం చేశాడు యాకోబు, మోసగించాడు. మోసం చాలా ప్రమాదం. ఏదో దేవుని కొరపండి కాపాడబడి దేవుడిని అడిగి యాకోబు మళ్ళా దీవించబడి
చివరికి ఆయనే ఇశ్రాయేలు జనంగా మారాడు. కానీ మోసమే. దేవునికి స్తోత్రం. కనుక అలాగున మనము ఇతరుల వల్ల మోసగించకుండా చూసుకోండి. ఇతరులు ఎవరైనా ఉంటే వాళ్ళని నువ్వు మోసగించకుండా నువ్వు చూసుకో. దేవునికి స్తోత్రం. ఎవరిని మోసగించొద్దు. అది ఎవరి ద్వారా నువ్వు మోసపోవద్దు. మీరు జాగ్రత్తగా ఉండండి. ఆఖరిగా ఫైనల్గా ఇంకోటి ఏంటంటే మనల్ని మనము మోసగించుకుంటాం. ఎవరినండి? నన్ను నేనే, మిమ్మల్ని మీరే. నా గురించి చెప్పారే, వాళ్ళు ఏం చేయబడ్డంటే వాళ్ళే మోసం చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. మోసం చేసుకున్నారు. ఇక్కడ మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం. మనము వింటున్నారు బాబు, అందరు దృష్టి పెట్టండి. ఆఖరి మాట 3 మోసాలు వింటున్నారు. పాప మీరైనా యవనస్తులని పిల్లలు, ఎవరి ద్వారా మీరు మోసపోవద్దు, మీరెవరిని మోసగించొద్దు. యేసుక్రీస్తు ప్రభు పేరున మోసాలు చాలా దారుణంగా ఉంటాయండి. యాకోబుని కూడా వాళ్ళ మామ లాబాను ఏం చేశాడండి? మోసగించాడు. యాకోబు రాహేలుని ప్రేమించాడు కదా, సర్లే రాహేలు నీకు ఇస్తానన్నాడు. తీరా పెళ్లి జరిగింది. ఆ రోజుల్లో మరి వాళ్ళు పెళ్ళి ఉంటే నా విధానమైన తెలియదు. మాట ఇచ్చారు, అయిపోయింది. రాత్రి పాన్ పేతారు కదా మనం, అలాగనే మన యొక్క యాకోబేలు చక్కగా కూర్చున్నారు పాన్ మంచం మీద. ఆయనకి లాబానికి 2 కూతుళ్ళు. ఒక ఆవిడ లేయ, పెద్దదే, చిన్నామే రాహేలు. లేయ జబ్బు కలదని లేయాని ఇష్టపడలేదు, రాహేలుని ప్రేమించాడు. పాప రాహేలు కూడా యాకోబుని ప్రేమించింది. ఈ సంగతి వాళ్ళ నాన్నకు తెలిసింది. సరే, నువ్వు ప్రేమించే కనుక, నువ్వు నా మేనల్లుడు కనుక నీకే పెళ్లి చేస్తాను బాబు అని మాటిచ్చాడు. మాటిచ్చి ఓకే అన్నాడు. మరి ఆ పెళ్ళి ఎలా జరిగిందో నాకు తెలియదు, బైబిల్లో కూడా రాయలేదు పెళ్లి జరిగిందని. పెళ్లి జరిగినట్టుగానే ఊహించుకోవాలి. ఎందుకంటే ఆ రాత్రి పానుపు గదిలోనికి రాహేలు బదులు ఎవరు వెళ్ళారు? లేయా వెళ్ళింది. ఆ చీకటి రోజులు ఇప్పుడంటే లైట్లు గీట్లు ఉన్నప్పుడు చీకటే. ఆ పానుపు గదిలో చీకటి కాదు. నా పెళ్ళి అయింది, నాకు మా అత్తంటే కరెంట్ లేదు ఆ రోజుల్లో. ఆ రోజులు అలాంటి. మరి ఆ రోజులు ఇంకెలా ఉండేయో మరి పాపం చీకటి గదిలో ఆ రోజు రాత్రి గడిచిపోయింది. తెల్లారి చూశాడు లేయా. అయ్యే బాబోయ్, మాంగారి దగ్గరికి వెళ్ళి దెబ్బలాట, గొడవ. ఏంటి ఇంత మోసం చేశావు? నేను రాహేల్ని ప్రేమించాను, రాహేల్ని కాకుండా లేయని పంపించావు. మరి బాబు, మన ఈ ఇశ్రాయేలు మన ఆచారం ప్రకారంగా పెద్దదానికి పెళ్లి చేయకుండా చిన్నదానికి ఎలా చేస్తాంరా బాబు? మన చిన్నదాన్ని ప్రేమించో, మరి చిన్నదాన్ని పెళ్లి చేయాలంటే పెద్దదాన్ని పెళ్ళేవాళ్ళు కనుక ఈమెని దగ్గరికి పంపించాను. ఈమెను కూడా పెళ్లి చేసుకో, ఇద్దరిని చేసుకో. నీకు రాహేలు కావాలా? ఇంకో 7 సంవత్సరాలు. అంతకుముందే 7 సంవత్సరాలు పాలజన చేశాడు అక్కడ. ఇంకో 7 సంవత్సరాలు ఈ రాహేలుని ఇష్టపడ్డాడు కనుక రాహేలు కొరకు మరి ఒక 7 సంవత్సరాలు, అంటే 14 సంవత్సరాలు మామ దగ్గర ఏం చేశాడండి? పాలజన చేశాడు. ఎవరి గురించి? అది జాగ్రత్త సుమ్మి. ఇలాంటి రకాల మోసాలు అంట. ఈ రోజుల్లో పెళ్లి కూతురిని చూపించమంటే ఏం చేస్తున్నారు తెలుసండి? నల్లగొన్న పిల్లల్ని ఎర్రగా చేసేస్తున్నారు. నిజమే, మేకప్ ఫుల్గా మోసపోతున్నారు. పాపం పెళ్లి కొడుకులు మోసపోతున్నారండి. అలాంటి మోసం మీరు పడద్దు, వాళ్ళ మోసం చేయద్దు, మీరు మోసం చేయద్దు. ఈ మోసాలు ఇన్ని రకాలున్నాయి. ఇప్పుడు ఏంటంటే మనల్ని మనమే మోసగించుకున్నట్టు. హల్లెలూయా. మనల్ని మనమే ఇలాంటివన్నీ చేస్తున్నాం అనుకోండి, మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. ఇక్కడ చూడండి, చక్కని వాక్యం అండి. ఎందుకు వచ్చిన మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం లేదు.
ఇక్కడ ఏమన్నారు చెప్పండి, విన్నారమ్మా? మనల్ని మనమే ఎప్పుడు నాలో పాపం లేదు, నాలో దోషం లేదు అని ఎవరైనా చెప్పుకుంటే అలాంటి వారు స్త్రీ అయినా పురుషుడైనా ఏం చేస్తామండి? మనల్ని మనమే మోసం. జాగ్రత్త సుమి. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేసిన వాళ్ళమే. అర్థమైందండి? యేసు క్రీస్తు ప్రభు పేరున మన అపరాధాల చేత మన పాపముల చేత చచ్చిన వాళ్ళమే అందరమును. కనుక నాలో పాపము లేదని ఎవరైతే చెప్పుకుంటారో అలాంటి వారు వాళ్ళనే మోసం చేసుకుంటారు. అంటే నటించుట, నేను భక్తిలో ఉన్నాను, నేను ఇలాంటి విశ్వాసం ఉన్నాను, నేను సేవకుణ్ణి, నాలో ప్రవచనం ఉంది, నాకు దర్శనాలు ఉన్నాయి, లేని వాటిని చెప్పుకునే బ్రతికే విధానాన్ని ఏమనంటే వాళ్ళే, మనలను మనమే, నీకు నీవే, నాకు నేనే ఏం చేసుకుంటున్నాం అంటే మోసపుచ్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్త సుమి. అలాంటివి ఏమైనా మనలో ఉంటే ప్రమాదం. లేనిది ఉన్నట్టుగా చెప్పుకున్నా, ఉన్నది లేనట్టుగా చెప్పుకున్నా నిన్ను నీవు, నన్ను నేను ఏం చేసుకుంటున్నామంటే మోసం చేసుకుంటున్నాం. హల్లెలూయా. జాగ్రత్త సుమి. ఇలాంటి ఎన్నో చెప్పుకోవచ్చు ఉదాహరణలు. మనలను మనమే మోసం చేసుకుంటాం. ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఒక మాట ఉంటుంది. 6వ అధ్యాయము 3వ వచనం విన్న బాగా. 6వ అధ్యాయము పాప తెస్తున్నారా? 3వ వచనం, ఎవడైనను వట్టి వాడయుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకొని ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. వట్టివాడైన వాడు అతడు ప్రజల ఎదుట తన మెప్పు కొరకు, గొప్ప కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు ఎన్నికైన వాడునని ఎంచుకొని ఎడలా చేతగానోడిగా ఉండి ప్రజల యొక్క మెప్పుని కోరి తన్ను ఎన్నికైన వాడుగా, నేను గొప్పోడిని, నాలో ఈ టాలెంట్ ఉంది అని ఎంచుకొని వాడు, అలాంటి వాడు కూడా తన్ను తాను మోసపరుచుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ విధముగా మానవుడు ఏం చేస్తున్నాడంటే తనను తాను మోసం చేసుకుంటున్నాడు. భక్తి లేకపోయినా భక్తి ఉందని, నీతి లేకపోయినా నీతి ఉందని, యథార్థత లేకపోయినా యథార్థత ఉందని, ప్రార్థనా జీవితం లేకపోయినా ప్రార్థనా జీవితం ఉందని, విశ్వాస జీవితం లేకపోయినా విశ్వాసం ఉందని, ఎన్నో రకాలుగా మానవుడు లేని వాటిని ఉన్నవాటిగా చెప్పుకుంటాం. ఉన్న పాపాన్ని లేదని నేను నీతిమంతురాలని చెప్పుకుంటాం. వట్టివాయుడయుండి ప్రజల మధ్యలో ఎన్నికైన వాడిగా ఉన్నానని తన్ను తాను ఎంచుకునేవాడిగా ఉంటే ఏం చేస్తున్నామంటే మనలను మనమే, మిమ్మల్ని మీరే, నేను మిమ్మల్ని మోసగించక్కర్లేదు, మీరు నన్ను మోసగించక్కర్లేదు. అర్థమైందండి? కనుక 3 మోసాలు. ఎవరి ద్వారా మీరు మోసపోవద్దు, మీరెవరిని మోసగించొద్దు, మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ఇవన్నీ ఎక్కడ ప్రారంభండి? ఆది కాండంలోనే అమ్మా, ఆ 3వ అధ్యాయంలోనే ప్రారంభమైనవి అండి. ఇవన్నీ కూడా 3 ప్రారంభమైనవి. ప్రభువైన యేసు ఎవరు మిమ్మల్ని మోసపుచ్చకుండా చూసుకోమన్నాడు. దేవుడైన యెహోవా ఆదామవలతో ఖచ్చితంగా చెప్పాడు, నేను తినవద్దన్న పండు తిను దినమున నిశ్చయముగా చచ్చిపోతారు. అంటే మీరు ఎవరి ద్వారా మోసగించబడొద్దు, నేనేమైతే చెప్పానో ఆ ప్రకారంగా బ్రతకండి అని చెప్పాడు. ఏం చెప్పబడ్డారండి? ముందే చెప్పాను కదా, అవ్వమ్మ సర్పము ద్వారాగా, సర్పము సాతాన్ ద్వారాగా ఏం చెప్పబడ్డారండి?
మోసపరచబడ్డారు. దేవునికి స్తోత్రం. సాతాను అవ్వను మోసగించింది, సర్పాన్ని మోసగించింది. సర్పము అవ్వమ్మ మోసగించింది, అవ్వమ్మ ఆదామును మోసగించింది. ప్రభువు చెప్పినట్టుగానే వాళ్ళు మోసపోయారు, అలాగనే మోసం చేశారు. ఇంకా ఆదాము ఒక్కడే మోసగించలేనివాడు. ఇంకా ఆయన కూడా ఎలాగయ్యాడంటే, మోసగించబడినను అతను ఎవరిని మోసం చేయపోయినను దేవుని మాట వినలేదు కనుక ఆయన కూడా దేవుణ్ణి మోసగించాడు. హల్లెలూయా. దేవుణ్ణి మోసగించారు. ఇలా దేవుడు చెప్పిన మాట ఎప్పుడైతే వారు వినలేని వారిగా ఉన్నారో మోసపోవటమే కాకుండా ఆ దేవుణ్ణి మోసగించారు. హల్లెలూయా. మీరై నేనైనా దేవుడు చెప్పిన మాట నేను కూడా మీరు వినలేని వారముగా ఉంటే సైతాను ద్వారాగా మోసగించబడుతున్నాం. అలాగే వాడి మాట విని దేవుణ్ణి కూడా మనం ఏం చేస్తున్నాం చెప్పండి, మోసగిస్తున్నాం. చివరికి ఈ ఆదాము అవ్వల పరిస్థితి ఏమైందండి? ప్రేమదేని పెట్టారా, శాపం తెచ్చుకున్నారు. ఈ 3వ అధ్యాయం 19 వచ్చిన ఆదికాండం, నీవు నేల నుండి తీయబడ్డావు కనుక నువ్వు మన్ను అయిపోతావు. హల్లెలూయా. శాపం తెచ్చుకున్నారు. ఆ ఏదైనా తోటలో దేవుని మహిమలో ఉన్నటువంటి వీరు, దేవుని కాపుదల్లో దేవునితో సహవాసంతో ఉన్న వీరు ఏం చేయబడ్డారండి? ఆ ఏదైనా తోటలో ఉండే వాళ్ళని దేవుడైన యెహోవా బయటికి పంపించేశాడు. ఇలాగున వాళ్ళు మోసం చేసుకున్నారు. మోసపోయిన వీళ్ళు, దేవుణ్ణి మోసగించిన వీళ్ళు చివరికి దేవుని మాట వినకపోవటాన్ని బట్టి తామును మోసం చేసుకుని సుఖము సౌఖ్యంగా ఉన్న ఏదేని వనము, పరలోక రాజ్యము గుండా ఏదేని తోటలోంచి బయటకు పడిపోయి దేవునికి దూరం అయిపోయారు. హల్లెలూయా. అలాగన మనం ఈ శ్రేష్టమైన బోధలు వింటున్నాం. మనం ఎన్నో సత్యాలు దేవుడు బోధిస్తుంటా వింటున్నాం. మనం ఎవరి ద్వారా మోసపోకండి, మీరు ఎవరిని మోసం చేయకండి, మిమ్మల్ని మీరే మోసం చేసుకోకండి. దేవుడి మాటలు దీవించునుగాక. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దావీదు మహారాజు అన్నాడు, మనము వినిన దేవుని నోటి నుండి వచ్చిన మాటలన్నీ నిజము, వాస్తవ్యము. ఆయన జరిగిన దానిని, జరుగుతున్న దానిని, జరగబోయే దానిని మనకు తెలియజేస్తున్నటువంటి దేవుడు. మన మధ్య అద్భుత ఆశ్చర్యమైన ఘనమైన కార్యములు చేసినటువంటి ఆయన కార్యాలు, ఆయన మాటలు, సమయోచితమైన దేవుడు సహాయము. ఏమైతే మనము వింటున్నామో, చూస్తున్నామో, అనుభవిస్తున్నామో అవన్నీ నిజమన్నాడు. ప్రభువా, ఎంత మంచి దేవుడు నాయన. ఈరోజు సజీవులుగా ఉండి ఆయన ఏప్రిల్ నెలలో మొదటి వారంలో ఆదివారం ప్రభు మందిరంలో చేరి నేను గణపతిని మహాభాగ్యం మాకు ఇచ్చారు. స్తోత్రం. ఇంతవరకు నీ బిడ్డలు పాటలు పాడి స్తుతించి గణపరిచారు. ఆయన రాగలిగిన బిడ్డలందరినీ పేరు పేరు చెప్పి జ్ఞాపం చేసుకోండి. అందరికీ సంపూర్ణమైన ఆరోగ్యాలు దయచేయండి ప్రభు. ఇశ్రాయేలు ప్రజలు, యెరూషలేము పట్టణం ప్రజలు వారి క్షేమం కోరి, ప్రతి దైవజనురాలు, మిషనరీలు వారి బిడ్డలు, వారి కుటుంబాల క్షేమం కోరి, దూరదేశాలు బ్రతుకుతున్న మా సంఘ బిడ్డలు, మా తోటి ఇరుగున పొరుగున ఆడబిడ్డలు, మగ బిడ్డలు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ కుటుంబాలు అందరూ క్షేమాన్ని కోరి, ఆరోగ్యాలు కోరి, ప్రయాణం వెళ్ళిన బిడ్డలు, తిరిగి ప్రయాణం వస్తున్న బిడ్డలు క్షేమం కోరి, అందరికీ నీ కృప, మీ సహాయం దయచేయమని వాళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. సంఘము సరిహద్దుల వాటి విశాలత కొరకై బాధ్యత భారంతో ప్రభా సహాయం చేయగలిగిన దేవుడి వైపు మేము చూస్తుండగా ఆయన గొప్ప కార్యము చేత సంఘంలో మేలు చేయమని మనం చేసుకున్నాం. సంఘ బిడ్డలుగా ఏ స్థలాల్లో, ఏ ప్రాంతాల్లో బ్రతుకుతున్నారో వాళ్ళందరి క్షేమాన్ని కోరి మేము ప్రార్థన చేస్తున్నాం. వారి బిడ్డలు, వారి కుటుంబాలు దీవించండి. గర్భఫలము లేని బిడ్డల కొరకు, నాయన గర్భిణీ స్త్రీల కొరకు, చంటి బిడ్డ తల్లు కొరకు, వృద్ధుల కొరకు, వెధవరాల కొరకు,
అంగవైకల్యం కలిగిన బిడ్డల కొరకు నాయన ప్రభు, ఆహారం లేక, వస్త్రం లేక, నీడలేని కడుబీదలు, దిక్కుమాలు ఎంతోమంది, మానసికమైన వ్యాధులు, చెదిరిపోయిన వారు, చెదరగొట్టబడిన వారు, మంచాల మీద పడి లేవలేని వృద్ధాప్య స్థితిలో బాధపడుతున్న అనేకమైన ప్రజల కొరకు తండ్రి మేము ప్రార్థిస్తున్నాం. కాయ కష్టం చేసుకునే ప్రజలు, అయా కూలి పని చేసుకునే ప్రజలు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే ప్రజలు, నిరుద్యోగుల కొరకు, బ్రతుకు తెరువు లేని వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయా వ్యాపారస్తులు, ఆయా ఉద్యోగం చేసుకునేవారు, ఆయా ప్రతి ఒక్క వ్యవసాయ రైతుల కొరకు ప్రార్థిస్తున్నాం. ఎండాకాలం ప్రభ నీటి ఎద్దడి లేకుండా త్వరలోనే భూమి చల్లబట్టడానికి దయగలిగిన మీ నామంలో వర్షాలు ధారాళంగా కొమ్మరించి భూమినంతటిని నింపు తండ్రి. అయ్యా ప్రతి నదులు, ప్రతి కాలువలు, అయ్యా ప్రతి జలపాతాలు నాయన, ప్రతి యొక్క పల్లపు ప్రాంతాలు నాయన, భూమి దిగువ భాగమున కూడా బోర్లు ఎండిపోకుండా సమృద్ధిగా తండ్రి నీరును మాకు దయచేయమని ప్రభా నీ నామలో ప్రార్థన చేస్తున్నాం. అలాగని కార్యం జరిగించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెప్పుకుంటున్నాం ప్రభు. అలాగే నాయన ప్రభు, చదువుకునే బిడ్డలు కష్టపడి చదువుకుని ప్రయోజకులు అవ్వాలని, ఇంకా పరీక్షలు రాయబోతున్న 10th ఇంటర్మీడియట్ డిగ్రీ, అలాగే నేను ఎంట్రన్స్ ఎగ్జామ్స్, ఉద్యోగాల కొరకే ప్రయాసంతో నాయన మరి పరీక్షలు రాస్తున్న బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. అందరినీ కూడా జ్ఞానంతో నింపండి, ప్రయోజకులుగా, బలవంతులుగా చేయమని. అలాగే నేను వివాహాలు కావాల్సిన యవ్వన బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు అయ్యా, నీ నమ్ముకున్న ప్రజలం ప్రభు, సిగ్గు అవమానములు కలగనివ్వద్దు, నిరుత్సాహం రానివ్వద్దు తండ్రి. దేవుడి కార్యము చేయలేని వాడన్న మనస్సు మాకు లేకుండా ప్రభువా దృఢపరిచి ఆ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. మమ్మల్ని పరిపాలించే మా నాయకులు ఉన్నారు, అధికారులు, న్యాయాధిపతులను దీవించండి. ఈ కరోనా వైరస్ సంపూర్ణ నిర్మూలన చేయండి. ప్రపంచ దేశాలకు శాంతి దయచేయండి. రష్యా, ఉక్రెయిన్ అనే దేశాల మీద ఇంకా యుద్ధం జరుగుతున్నందు ప్రభు మేము ప్రార్థిస్తున్నాం. శాంతి చేయండి, సమాధానం పరచు ప్రభు. యుద్ధానికి ముగింపు పలకమని, నీవు తప్ప దానికి ముగింపు పలకగలిగిన వాడు ఎవరూ లేరు మహాతండ్రి. ఎంతో జనాభా నష్టపోతుంది ప్రభా నాయన. పట్టణాలు విచ్ఛిన్నమైపోతున్నాయి తండ్రి. ఒక బలమైన దేశం బలహీనమైన దేశం మీద దాడి చేస్తుంది నాయన. తండ్రి కనికరించమని మేము మనవి చేసుకుంటున్నాం. అలాగే నీ బిడ్డల సంఘాన్ని ప్రేమించి అయ్యా, వారు కలిగినవి ప్రభా కానుకలుగా అర్పణలు తీసుకొచ్చారయ్యా, వీటి కొరకు ప్రార్థిస్తున్నాం. 30, 60 మీరు దయచేయండి, ఆశీర్వదించండి. ఎవరైనా శరీరంలో రోగంతో బాధపడుతుంటే, అయ్యా దెయ్యాల చేత పీడించబడుతుంటే, సమాధానం లేని వారికి ఉంటే, రక్షణ లేని వారికి ఉంటే, ఆత్మ లేని వారికి ఉంటే ప్రభా అయ్యా తండ్రి, నెమ్మది కోల్పోయిన వారిగా ఉంటే తండ్రి, వీటన్నిటికీ పరిష్కారం అందరినీ బాగు చేసే దేవుడా తండ్రి. అలాంటి శక్తి మీలో ఉన్నది నాయన. ఎరిగి విశ్వాసంతో సేవకుడిగా ప్రజలను బట్టి మేము ప్రార్థిస్తున్నాం. రాగలిగిన ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తులు నాయన, చిన్నలు, యవనలు, పెద్దవారు, వృద్ధులు అందరిని పేరు చెప్పడం దీవించు. నన్ను, నా కుటుంబం, నా బిడ్డలు, ఈ దాసురాలు బలహీనరాలైంది ప్రభు, స్వస్థపరచు. ఆరోగ్యాన్ని దయచేయమని నీ దాసురాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మాకు ఎలాంటి శోధన రాకుండా తప్పించి ప్రభు అయా నీకు స్తోత్రాలు చెప్పుకుంటున్నాం ప్రభు బల ఆరాధనలో ప్రభు సహాయం చేయండి. రక్షించబడిన బిడ్డలుగా మీ శరీరం, మీ నిబంధన రక్షణ తీసుకున్న భాగ్యం దయచేయండి. అయా నీకు స్తోత్రాలు. ఈ రాత్రి జరిగే సంపూర్ణరాత్రి ప్రార్థన కూడికని 8 గంటల నుంచి 12 గంటల వరకు సంఘమంతా స్పందించబడి రావడానికి సహాయం చేయండి. నన్ను ఏమైనా తెలుసో తెలియదు ఉంటే మర్చిపోయిన వాటిని కూడా జ్ఞాపం చేసుకుని అయ్యా మమ్మల్ని క్షమించి మా ప్రార్థనలు మీరు అంగీకరించమని యేసుక్రీస్తు ప్రభు సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చింది గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయం. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధాలు క్షమించండి. మమ్మల్ని సోదరులను తెగ దృష్టిని తెప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్కయు అన్యోన్యమైన సహవాసం, అని కృపా, దయ, జాలి, కనికరమ, ప్రేమ ఇప్పుడు ఎల్ల ప్రదకాలు దేవుని సందులో కూడి ప్రార్థించిన మనకు సంఘానికి
సకల పరిశుద్ధులకు సదాకాలం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమె రక్తమేచే ప్రవేశ రక్తమేచే ప్రవేశనామానికి సంపూర్ణమైన విజయము కలుగును గాక. ఆమె అందరికీ పేరు పేరు చెప్పిన సేవకుడిగా నా హృదయపూర్వక వందనాలండి.